నమస్తే, నేను మీ శివకృష్ణ బోరాడ. పచ్చదనం, పరిశుభ్రత. ఒక్క క్షణం ఆలోచించండి. మన పెద్దలు ఒక మాట చెప్పారు, ఎక్కడైతే పచ్చదనం పరిశుభ్రత ఉంటుందో అక్కడ లక్ష్మీదేవి నివాసం ఉంటుందని చెప్పేసి మన పెద్దలు చెప్పేవారు. దానిలో ఉన్న ఆంతర్యం ఏంటంటే ఒకటే ఆలోచించండి. ఎప్పుడైనా పచ్చదనం కనుక అంటే పచ్చని చెట్లు కనుక మన ఇంటి పరిసరాల్లో ఉంటే మనం ఉదయం లేచిన దగ్గర నుంచి రాత్రి పడుకునేంత వరకు కూడా విపరీతంగా మనకి కుటుంబ ఒత్తిడి కావచ్చు, అలానే ఉద్యోగంలో ఉన్నటువంటి ఒత్తిడి కావచ్చు, వీటి కారణంగా మానసికంగా కొంత ప్రెజర్ అనేది ఉంటుంది. ఈ ప్రెజర్ పోవాలంటే ఉదయం కొంత సమయం, సాయంత్రం కొంత సమయం ఈ చెట్టు నీడలో కనుక కూర్చుని అప్రశాంతమైన వాతావరణంలో మనం గడిపితే మానసిక ఒత్తిడి అనేది తగ్గుతుంది. ఇది అందరికీ తెలిసిన విషయం. అలానే రెండోది ఏంటంటే పరిశుభ్రత ఎక్కడైతే ఉంటుందో అక్కడ ఎటువంటి క్రిములు రావు. ఎటువంటి క్రిములు రానప్పుడు ఎటువంటి అనారోగ్యాలు రావు. ఎటువంటి అనారోగ్యాలు రానప్పుడు హాస్పిటల్కి వెళ్ళాల్సిన అవసరం ఉండదు. ఖచ్చితంగా వారి యొక్క ఆరోగ్యం బాగుంటుంది. కాబట్టి ఆరోగ్యం బాగుంటే ఎటువంటి ధనం వృధా కాకుండా ఉంటే వారు ఏదో ఒక పని చేసుకుంటూ వారికి కావాల్సినటువంటి ధనాన్ని సంపాదించుకుంటారు. కాబట్టి లక్ష్మీదేవి అక్కడ ఉంటుందని చెప్పి మన పెద్దలు చెప్పారు. కాబట్టి మన పెద్దలు చెప్పినట్టు మనం ఎప్పుడు కూడాను పచ్చదనాన్ని అలానే పరిశుభ్రతను ఎల్లవెల్ల కూడా పాటిస్తూ మన యొక్క జీవితాన్ని ఆరోగ్యప్రదంగా ఉంచుకోవడం అనేది మన చేతుల్లోనే ఉంది. ధన్యవాదాలు. జై హింద్.